ఈ ప్రకృతి వనరులను ఆ సంపదను ఐరన్ ఓర్ కావచ్చు, బాక్సైడ్ కావచ్చు, బాక్సైడ్తో పాటు కొత్తగా ఈ మధ్య కాలంలో కనుక్కున్నటువంటి యురేనియం కావచ్చు, 2022లో యురేనియం నిక్షేపకాలు ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఉన్నాయనేటటువంటి మాటను దాదాపు 73% ఇవాళ వాటర్ కంటెంట్లోనే యురేనియం దొరుకుతుందనేటటువంటి విషయాన్ని రీసెర్చ్ చేసి కేంద్ర ప్రభుత్వం తేల్చినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయనేటటువంటి విషయం భారత పారిశ్రామికవేత్తలకు, అందులోనూ ప్రభుత్వ సపోర్టుతో పనిచేసి ప్రభుత్వ సపోర్టుతో వ్యాపారం చేసుకునేటటువంటి బడా పారిశ్రామికవేత్తలకు తెలిసినటువంటి విషయం. నిజంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు అమిత్ షా మోడీలకు కానీ చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధ పాలన అయితే వెంటనే చర్చల్ని మొదలుపెట్టారు. చిత్తశుద్ధి లేకపోతే రాజ్యాంగబద్ధ పాలనను పక్కన పెట్టి ఈ పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తున్నట్టయితే వాళ్ళ టార్గెట్ మావోయిస్టు పార్టీ కాదు, వాళ్ళ టార్గెట్ ఆదివాసులు కాదు, వాళ్ళ టార్గెట్ మైన్స్ని తీసుకోవడం మాత్రమే, వాళ్ళ టార్గెట్ అక్కడ ఉన్నటువంటి వనరుల దోపిడీ చేయడం మాత్రమే. అక్కడ వాళ్ళ టార్గెట్ నా భాషలో చెప్పాలంటే కొండల్ని గుట్టల్ని ఎత్తుకుపోయి దొంగతనం చేయడం మాత్రమే. ఈ దొంగతనం చేయడం కోసం అడ్డు రాకుండా మావోయిస్టు పార్టీ సాకును చూపించి ఆదివాసులను లేకుండా అక్కడి నుంచి ఖాళీ చేయించే కుట్ర జరుగుతుంది అనేదే నాకున్నటువంటి అభిప్రాయము. అక్కడి నుంచి ఈ మామూలుగా పోయి ఆదివాసులను తరలిస్తే ఆదివాసులను ముట్టుకుంటే దేశవ్యాప్తంగా అందరూ ఆదివాసులకు సపోర్ట్ వస్తారు. ఇది మావోయిస్టు పార్టీ ప్రాంతం కాబట్టి మేము ఆర్మీని పంపించినాం, ఆర్మీ మావోయిస్టులతో యుద్ధం చేస్తుందనేటటువంటి సాకుతోని అన్ని గ్రామాలను ఆదివాసీ గ్రామాలందరి మీద మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద మావోయిస్టు పార్టీ నక్సలైట్ పార్టీ ముద్ర వేసేస్తే రేపు ఎక్కడ కూడా వీళ్ళంతా నక్సలైట్ కాబట్టి వీళ్ళ మీద సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఒక భావనను పెంపొందించేటటువంటి కుట్ర జరుగుతుందనేటటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వనరులను దోచుకోవడం కోసం ఇంకా పచ్చిగా చెప్పాలంటే అదానీకి ఈ మధ్యనే ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అదానీ ఏజెంట్ వచ్చి ఇవాళ మన మహారాష్ట్రలో ఉన్నటువంటి అబూజ్మాడ్ ప్రాంతంలో ఆ గుట్టలన్నీ కూడా వాళ్ళు కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాదాపు 3 బెటాలియన్ ఆర్మీ ఇవాళ ఒక్క అబూజ్మాడ్ గుట్టల్ని మైన్స్ ఎత్తుకుపోవడం కోసం కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నేను చూశాను. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. భారతదేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడాల్సినటువంటి ఆర్మీని, భారత ప్రజలకు రక్షణగా నిలబడాల్సిన భారత సైన్యాన్ని ఇవాళ గుట్టలెత్తుకుపోయేటటువంటి దొంగలకు అండగా నిలబడేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందంటేనే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం అనేటటువంటిగా ఈ విషయంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. అందుకనే రాజకీయ పార్టీలుగా మేము చేయగలిగినటువంటి మా సపోర్ట్ మేము చేస్తా ఉన్నాం. ఇది సరిపోతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అది మించి కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, రకరకాల వేదికలు వచ్చినాయి. మీరు అందరూ చర్చించాలి, దీని మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, మీరు మాట్లాడాలి, మీరు రికార్డ్ చేసి రిలీజ్ చేయాలి, మీ అభిప్రాయాల్ని విస్తృతంగా ప్రజల మధ్యకి పంపించాలి. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి నక్సలైటే సమస్య అయితే నక్సలైట్లు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా చర్చలకు రండి. నక్సలైట్లను చర్చలకు వస్తామన్నా మీరు చర్చలు జరపకుండా ఖాళీ చేపిస్తాం, చంపేస్తామంటే నక్సలైట్లు కాదు మీ సమస్య వనుల దోపిడీ చేయడం సమస్య, బడా పారిశ్రామికవేత్తలను అడవుల్ని అప్పజెప్పడం సమస్య అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమంలో ఈ ఎజెండా మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీతో ఉంటుందనేటటువంటి విషయాన్ని, స్పష్టమైన వైఖరితో ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నాకు క్షమించాలి, నేను ముందే చెప్పాను, నాకు ఆల్రెడీ 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవాళ నేను ఇప్పటిదాకా చెప్పింది మావోయిస్ట్ పార్టీ అన్న, ఇప్పటిదాకా చెప్పింది అంటే నీకు అర్థం కాలేదు, నువ్వు వింటలేవు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చేసుకుంటే అర్థం చేసుకోవాలి, స్టాండ్ చేస్తాను. నీకు ఏమైనా మీడియాలో పబ్లిసిటీ కావాలని కోరుకుందా? మల్లేష్ అన్న ఒక్క నిమిషం మల్లేష్ అన్న ఒక నిమిషం. అర్థం కాదు, ఇంట్లో మీరు అన్న మాట్లాడినప్పుడు వినాలి కదా. తను నీకు అర్థమే కాలే, ఇంకా నేనేం మాట్లాడాలి అర్థం కాకుండా నాతో రా, సాయంత్రం దాకా చెప్తా. నేను రావు గారిని పోయి కలిసి మాట్లాడిన వాళ్ళకి అడుగు చెప్తారు. నువ్వు ఇక్కడ కూర్చొని చెప్తే ఇక్కడ కనబడతావు, మళ్ళీ పోయి సాయంత్రం మాట్లాడు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు, ఇంత పెద్దగా మళ్ళీ మావోయిస్ట్ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు. అదే సంబంధం ఆ సంబంధం నీకు తెలియకుండా నువ్వు పనికిరావు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ తమ్ముడికి అర్థం కాలేదంటే ఆయనకు అర్థం చేయించడం కోసం చెప్తా ఉన్నా.
ఆయనకు అర్థం చేయించడం, ఎందుకంటే ప్రతి వ్యక్తికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి రాజ్యాంగం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రాజ్యాంగం వెలుగులో బతకాలని చెప్పి కోరుకుంటున్నది. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు చేరాలని కోరుతా ఉన్నది. ఈ రాజ్యాంగ హక్కులను చేర్చేటటువంటి క్రమంలో అన్ని సమస్యలు పరిష్కరించబడాలని కోరుతా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించబడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యల మూలాల్ని కూడా పరిష్కరించడం కోసం దానికి అండగా నిలబడాలనేటటువంటి లక్ష్యంతో కలిగి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను స్పష్టంగా, మావోయిస్టు సమస్యను సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తున్నది. ఆ సమస్యలు పరిష్కారం కానంత వరకు మావోయిస్టు పార్టీ కాకుంటే, నక్సలైట్ పార్టీలు కాకుంటే ఇంకో ఫామ్లో ఈ వ్యత్యాసాల నుంచి సమస్యలు పుడతాయి. దాన్ని పరిష్కరించాల్సింది భారత రాజ్యాంగమే. ఆ భారత రాజ్యాంగాన్ని పరిపాలించే పాలకులే. ఆ పరిష్కరించే పద్ధతి కోసం ఇవాళ నక్సలైట్ పార్టీ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం కూడా చర్చలకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది స్పష్టం. కేవలం చర్చలు మొదలు పెట్టాలని కోరుతా ఉన్నాం. చర్చలు మొదలు పెట్టామని కోరేటోళ్ళని ప్రశ్నిస్తారు. చర్చలు జరపకుండా పారిపోయి చంపేస్తాం అనేటోళ్ళని ప్రశ్నించడం సాగగాదు. మనకు ఒక్క వ్యాసం రాయం, మనం ఒక్క ఆర్టికల్ రాయం మనం వాటి మీద. ఎందుకంటే అర్బన్ నక్సలైట్లను ముద్రేస్తారేమో అని భయం మనకు. ఎక్కడ ముద్రేస్తే మేము ఇంటకి వెళ్ళకుంటామనే బాగుంటామనే భయం. ఇవాళ బయటికి చెప్పుకునేటం మేమంతా సానుభూతిపరం అని చెప్పుకుంటారు, పక్కకు వచ్చి ఒక్కరు మాట్లాడే చేత కాదు. అందుకని నేను చెప్తా ఉన్నాను, నేనేమో ఎమోషనల్ కావట్లేదు. సాగుకు సిద్ధపడ్డోడే ప్రజల సమస్య మీద పోరాటం చేయగలుగుతారు. నాకు ఆ దమ్ము ఉన్నది. నేను అంటా ఉన్నాను, ఎంతమంది విద్యార్థి నాయకులు బయలుదేరుతారో తేరండి. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద తీవ్రవాదులు ఈ దేశంలో, మనువాద టెర్రరిస్టులు ఈ దేశంలో ప్రజల్ని చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు సమానత్వం వైపు ఉంటావా, ఆధిపత్యం వైపు ఉంటావా, నువ్వు ఈక్వాలిటీ వైపు ఉంటావా, పెట్టుబడిదారు ప్రయోజనాల వైపు ఉంటావా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఈ దేశంలో వచ్చింది. కాబట్టి ఈ దేశం ఒక లైన్ మీద నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ఈక్వాలిటీని, డెమోక్రసీని కోరుకునేటటువంటి వాళ్ళ వైపు నువ్వు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తావా తర్వాత, లేదా తర్వాత సంగతి, కనీసం డెమోక్రసీని యాక్సెప్ట్ చేస్తావా, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతావా, ఆ ప్రజాస్వామ్య విలువలను నమ్ముతావా, ఆ విలువలు నమ్మితే అది కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతున్నటువంటి క్రమంలో ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నామనేటటువంటి మనం ఉన్నామనే విషయాన్ని గుర్తించాలని చెప్పి కోరుతూ, ఈ మనువాదం టెర్రరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపేయాలి, చర్చల్ని మొదలు పెట్టాలనేటటువంటి డిమాండ్కు మరొకసారి సమర్థిస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.